అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ అనేటువంటిది మనకి ఇంకా జరగాల్సి ఉంది ఆర్ఆర్బీ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్లో. సో మొత్తం 4 నోటిఫికేషన్లు వచ్చినట్టయితే అందులో మనకు ఒక నోటిఫికేషన్కి ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ ఇయరే పెట్టేశారు. ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే మనకేం తెలియజేశారు, డిసెంబర్ 15 నుంచి ఈ యొక్క ఆర్ఆర్బీ పరీక్షలు స్టార్ట్ చేస్తామన్నారు. సో అయితే చాలామంది క్లారిటీ లేదు, ఏ పరీక్ష స్టార్ట్ అవుతాయి, గ్రూప్ డి స్టార్ట్ అవుతాయి, ఎన్టీపీసీ స్టార్ట్ అవుతాయి, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అంటున్నది. సో దీనికి సంబంధించి ఇవాళ షెడ్యూల్ అయితే ఒకటి వచ్చేసింది, ఒక ఎగ్జామ్ సంబంధించి. ఆ షెడ్యూల్ ఏంటంటే చూద్దాం. సో ఇక్కడ ఆర్ఆర్బీ అలహాబాద్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మనకు అప్డేట్ చేశారు, చూడొచ్చు. 30వ తేదీ రోజు మనకు, సో 30/10/2020 రోజు ఇండికేటివ్ నోటీస్ ఫర్ షెడ్యూల్ ఆఫ్ సిబిటి examination for various categories of post of ministerial and isolated categories under centralized employment notice number 3 2019. సో ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఆర్ఆర్బీ నుంచి మనకు 3 నోటిఫికేషన్లు, ఆర్ఆర్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఆర్ఆర్బీ నుంచి వచ్చిన నోటీస్ సిఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, సిఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1 2019 వచ్చేసి ఎన్టీపీసీకి సంబంధించింది, 2 వచ్చేసి పారామెడికల్ ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, 3 వచ్చేసి ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ సంబంధించింది. అదే ఆర్ఆర్సీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1 అంటే సో అది గ్రూప్ డికి సంబంధించినది. సో అది గుర్తుపెట్టుకోండి, సిఎన్ 1, 2, 3 అంటే ఏంటంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో అదనమాట. ఇప్పుడు వచ్చేసి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3 2019 ఆర్ఆర్బీకి సంబంధించి అప్డేట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఆల్రెడీ మనకు 20వ తేదీ కంప్లీట్ చేసేసారు, అక్టోబర్ 20 నాటికి. సో అంటే అప్లికేషన్ స్టేటస్ అంతా చెక్ చేసుకొని ఏవైతే క్యాండిడేట్స్ తప్పులు ఉన్న అప్లికేషన్ వాళ్ళందరినీ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేస్తుంటారో ఎగ్జామ్కి వాళ్ళు చెక్ చేసుకొని ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే అవకాశం అయితే లేదు. సో మరైతే మీరు సెలెక్ట్ అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ లేనట్టు అనేటువంటి తెలుసుకోవాలంటే ఇంకా నెక్స్ట్ మీరు హాల్ టికెట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడైతే మనకు లింక్ అయితే డియాక్టివేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకైతే ఈ యొక్క ఎన్టీపీసీకి 2 స్టేజ్లు ఉంటుంది ఎగ్జామ్, 2 లేదా 3 స్టేజ్లు ఉంటుంది. అదే పారామెడికల్ ఒక స్టేజ్లో అయిపోయింది. తర్వాత ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ సంబంధించి కూడా ఒకే స్టేజే ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ డికి ఒక స్టేజే ఉంటుంది. సో కాకుండా ఇక్కడ సిబిటికి సంబంధించి ఇక్కడ మొదట తక్కువ మందికి అభ్యర్థులు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీకి అప్లై చేస్తుంటారు. సో అందులోనే కోసం అనేసి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి మొదట ఇది పెడదామనే ఉద్దేశంతో రైల్వే వాళ్ళు ఈ యొక్క సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ 3 2019 సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. సో ఎప్పటి నుంచి పెడుతున్నారంటే టెంటేటివ్ డేట్స్ అండి. సో అంటే మ్యాక్సిమం ఇంకా టెంటేటివ్ అంటే కంపల్సరీగా పెడతాడు, ఎందుకంటే చాలా రోజులు ఇప్పటికీ దాదాపుగా 2 years అవుతుంది అనుకోవచ్చు. దగ్గర మనకు ఇంకొక 2 నెలలు వెళ్ళినట్టయితే 2 years అయిపోతుంది. సో కాబట్టి ఇంకా లేట్ చేయడానికి అయితే లేదు ఇంకా. సో 15/12/2020 నుంచి 23/12/2020 అంటే ఈ డేట్స్లో దాదాపుగా ఒక 7 నుంచి 8 రోజులు మనకి ఎగ్జామ్ జరుగుతాయి. సో డైలీ 2 షిఫ్ట్స్ మాత్రమే జరుగుతాయని గతంలో మనకు ప్రకటించారు, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్లో 2 షిఫ్ట్స్ మాత్రమే నిర్వహిస్తాం అనేటువంటిది మనకు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. సో మన ట్విట్టర్లో చూసాం, ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు దానికి సంబంధించి డైలీ 2 షిఫ్ట్స్ అనేటువంటిది. సో అది తెలిసింది అందరికి కూడా. సో ఇది మరి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్స్ పడింది, తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సో ఎగ్జామ్ సిటీ, తర్వాత డేట్, అలా ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు సో మీకైతే 10 days ముందు అక్కడైతే విడుదల చేయడం జరుగుతుంది. అంటే అలాగే ట్రావెలింగ్ సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీగా పాసెస్ ఇస్తారు రైల్వేస్లో ఫ్రీగా ట్రావెల్ చేయడానికైతే. అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందే మీరు ట్రావెల్ చేయడానికి ఏదైతే మీకు ఆప్షన్ ఉంటుందో మీకు ట్రైన్ అంటుండేది, దాని ప్రకారం మీకు ఫ్రీ పాసెస్ ఇస్తారు. సో అదేంటంటే 10 రోజుల ఎగ్జామ్ ముందు అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఎగ్జామ్కనే కాదు, సో రైల్వే ఎగ్జామ్స్ ఏవైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా పాసెస్ అయితే ఇస్తారు. సో గతంలో కూడా మనం చూసాం, సో లోకో పైలట్ కావచ్చు, తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది లాస్ట్లో, జేఈ, సో వీటికి కూడా మనకు పాసెస్ అయితే ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అవుతుంటారు వాళ్ళు. తర్వాత మీకు ఈ కాలర్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 4 రోజుల ముందు అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్కి 4 రోజుల ముందు. సో 10 days ముందు మీరు మ్యాక్సిమం చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఎక్కడ ఉంది అనేటువంటిది. సో 4 రోజుల ముందు మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇంకేమంటున్నారంటే ఇక్కడ మీరు ఆర్ఆర్బీ వెబ్సైట్ని తరచూ యూజ్ చేస్తున్న అప్డేట్స్ కోసం సో ఎటువంటి ఫేక్ నోటీస్ దానికైతే మీరు వెళ్ళకండి. సో సిబిటి అనేటువంటిది మాత్రమే ఆర్ఆర్బీ సెలక్షన్ జరుగుతుంది, ఎటువంటి మేము డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తామంటే వాళ్ళు నమ్మకండి అనేటువంటిది ఇక్కడ 7వ పాయింట్గా ఇచ్చారు. చూడొచ్చు, ఈరోజు 30/10/2020 నాడు వచ్చిన నోటీస్. సో మీకు ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింటుంది అనుకుంటా. సో ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ మొదట పెడతారు. సో ఇప్పుడు మనకు డిసెంబర్ 15 నుంచి 23 మధ్యలో. సో ఇంకొక వారం ఉంటే మనకు ఈ 2020 కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళైతే ఆ వారంలోనే మనకు
నెక్స్ట్ ఎన్టీపీసీనే పెడతారు. గ్రూప్ డి ఇంకా లేట్ చేయొచ్చు. ఎన్టీపీసీనే మొదట పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీపీసీ 2 స్టేజ్లు 3 స్టేజ్ల ఎగ్జామ్ ఉందని ఇంకా లేట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇంకా అది అలాగే పడిపోతుంటుంది. సో సింగిల్ స్టేజ్ ఎగ్జామ్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్తే, ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు టోటల్ రైల్వే 4 నోటిఫికేషన్లో ఫస్ట్ వచ్చినటువంటిది ఎన్టీపీసీ నోటిఫికేషనే, కానీ అదే లేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో కాబట్టి నెక్స్ట్ అయితే దీని తర్వాత మనకు ఒక వారం టైం తీసుకొని ఎన్టీపీసీని స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మనకు డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరిలో మనకు ఈ యొక్క ఎన్టీపీసీ పరీక్షలు అనేటువంటిది జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో అభ్యర్థులు అయితే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఎందుకంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ అందరూ కూడా ఎన్టీపీసీ గ్రూప్ డి రాసే వాళ్ళే. సో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు. సో వాళ్ళతో పోల్చుకుంటే 10% పీపుల్ మాత్రమే ఉండొచ్చు. సో కాబట్టి ఎవరైతే ప్రజెంట్ రైల్వే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్స్ అంటే స్టాప్ చేయకుండా మీరు కొనసాగించినటువంటి ఈ 2 నెలల టైం బాగా చదువుకున్నట్టయితే కంపల్సరీగా ఈజీగా జాబ్ కొట్టుకోగలరు. ఎందుకంటే మనకి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సో రైల్వేలో చాలా జాబ్స్ ఉన్నాయి. దాదాపుగా గ్రూప్ డి చూసుకుంటే 1,00,000 పైగా జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎన్టీపీసీ కూడా మనకు చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఆ కేటగిరీకి సంబంధించి సో డిగ్రీ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద సో అలా ఉన్నాయి మనకు ఎన్టీపీసీలో. సో ఇదండి మరి యొక్క రైల్వే పరీక్షలకు సంబంధించి అప్డేట్ అయితే. సో మరి ఆల్మోస్ట్ ఏ ఎగ్జామ్కైనా సిలబస్ అనేటువంటిది కామన్గా ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్, సో జీకే. సో మన ఛానల్లో అయితే మనం ఆల్రెడీ అర్థమెటిక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో పారామెడికల్ సంబంధించి డిస్కస్ చేసాం. సో తర్వాత గతంలో గ్రూప్ డీకి సంబంధించి కూడా డిస్కస్ చేసాం. ప్రజెంట్ త్వరలో మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా కంటిన్యూగా క్లాస్ అనేవి రావడం జరుగుతుంది అర్థమెటిక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా. సో ఒకసారి ఇప్పటివరకు ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ చూడకుండా ఒకసారి వెళ్ళి చూడండి. పైన ఐసీఎంఎల్ మీద వీడియో ఎండింగ్లో కూడా నేను ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇదండి అప్డేట్ అయితే రైల్వే పరీక్షలకు సంబంధించి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.